హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. మన ఛానల్లో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అనేవి చెప్పుకోబడుతున్నాయి ఫ్రెండ్స్. సో ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. ఈ రోజుల్లో కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని మనందరికీ తెలిసిందే. కరెంట్ అఫైర్స్ లేనిదే ఎగ్జామ్ పేపర్ అస్సలు ఉండట్లేదు. మ్యాక్సిమం సగానికి పైగా ఏపీపీఎస్సీ అలాగే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్లో అయితే సగానికి పైగా మార్క్స్ అనేవి మనకి ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచే ఇస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఫాలో అవుతూ అయితే ఉండండి. టుడే డైలీ కరెంట్ అఫైర్స్ని కనుక మనం చూసుకున్నట్లయితే 26th May 2021 కరెంట్ అఫైర్స్ని మనము చూసుకుంటున్నాము ఫ్రెండ్స్. మన ఛానల్ తరపున ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి హై లెవెల్ టెస్ట్ సిరీస్ అనేవి జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇవి పూర్తిగా ఆన్లైన్ పరీక్షలు, తెలుగు మీడియం అలాగే ఇంగ్లీష్ మీడియంలో కూడా జరుగుతున్నాయి. 25 మార్క్ టెస్ట్ వచ్చేసి టోటల్ క్వశ్చన్స్ 2500. మీకు దీని లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇవి హై లెవెల్ టెస్ట్ సిరీస్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి అటెండ్ అయితే చేయండి. ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి ఇవైతే జరపబడుతున్నాయి. పూర్తిగా ఆన్లైన్ ఎగ్జామ్స్, 25 మార్క్ టెస్ట్స్ జరపబడుతున్నాయి ఫ్రెండ్స్. అలాగే మన విద్య ఛానల్ తరపున ఒక యాప్ కూడా ఉంది, మన విద్య యాప్ అనేది. అది ప్రతి ఒక్కరు కూడా ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే దీని మీద ఫోన్ నెంబర్ ఉంది కదా, దానికి ఒకసారి కాంటాక్ట్ చేయండి. లాస్ట్ క్లాస్ వీడియోలో మీకు ఒక క్వశ్చన్ అయితే అడిగాను, అదేంటో ఒకసారి చూసుకుందాము. సరస్సుల గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు? ఫస్ట్ వన్ పోరుమాలజీ, సెకండ్ వన్ లిమ్నాలజీ, థర్డ్ వన్ పెడాలజీ, ఫోర్త్ వన్ ఏది కాదు. ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ లిమ్నాలజీ. సో సరస్సుల గురించి చేసే అధ్యయనాన్ని లిమ్నాలజీ అంటారు. లేదా లిమ్నాలజీ అంటే ఏంటి అంటే సరస్సుల గురించి చేసే అధ్యయనాన్ని లిమ్నాలజీ అని చెప్తారు ఫ్రెండ్స్. టుడే క్వశ్చన్ని మనం చూసుకుందాము. శిశుకోశ దేశం అని దేన్ని పిలుస్తారు? ఏ ఇండియా, బి న్యూజిలాండ్, సి ఇంగ్లాండ్, డి ఆస్ట్రేలియా. శిశుకోశ దేశం అని దేన్ని పిలుస్తారు? దీనికి ఆన్సర్ని మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లేదంటే రేపటి వీడియోలో దీనికి ఆన్సర్ని నేను చెప్తాను. టుడే కరెంట్ అఫైర్స్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్, సిబిఐ కొత్త డైరెక్టర్గా ఐపీఎస్ అధికారి సుబోధ్ జైస్వాల్ నియామకం అయితే జరిగింది. సిబిఐకి కొత్త డైరెక్టర్గా ఎవరి నియామకం జరిగింది అంటే ఐపీఎస్ అధికారి అయినటువంటి సుబోధ్ జైస్వాల్ గారి నియామకం జరిగింది ఫ్రెండ్స్. కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ ఫుల్ ఫామ్ కేంద్ర దర్యాప్తు సంస్థ. ఈ యొక్క కేంద్ర దర్యాప్తు సంస్థ కొత్త డైరెక్టర్గా మహారాష్ట్ర కేడర్కు చెందినటువంటి ఐపీఎస్ అధికారి సుబోధ్ జైస్వాల్ గారు నియమితులయ్యారు. ఈ యొక్క సుబోధ్ జైస్వాల్ అనే అతను మహారాష్ట్ర కేడర్కు సంబంధించినటువంటి అతను. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్వి రమణ, లోక్సభలో విపక్ష నేత అధీర్ రంజన్ చౌదరిలతో కూడిన త్రిసభ్య సమితి 109 మంది జాబితా నుంచి వడపోసి జైస్వాల్ని ఎంపిక చేయడం అయితే జరిగింది. ఎవరెవరు చేశారు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు, అలాగే లోక్సభలో విపక్ష నేత అయినటువంటి అధీర్ రంజన్ చౌదరిలతో కూడినటువంటి త్రిసభ్య కమిటీలో 109 మంది జాబితా అయితే పంపిస్తే ఆ 109 మందిలో వడపోసి జైస్వాల్ గారిని ఎంపిక చేయడం అయితే జరిగింది. అలాగే బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 2 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మే 25న తెలిపింది. ఫిబ్రవరిలో రిషి కుమార్ శుక్లా పదవీ విరమణ చేయటంతో 3 నెలలుగా సిబిఐ పూర్తి స్థాయి డైరెక్టర్ లేకుండానే నడుస్తుంది. ఫిబ్రవరిలోనే రిషి కుమార్ శుక్లా గారి పదవీ విరమణ చేశారు. రిషి కుమార్ శుక్లా పదవీ విరమణ ఎప్పుడు చేశారు అంటే ఫిబ్రవరిలో చేశారు. అయితే అప్పటి నుంచి 3 నెలలుగా సిబిఐ పూర్తి స్థాయి డైరెక్టర్ లేకుండానే నడుస్తూ వచ్చింది. ఇప్పుడు మనకి ఈ యొక్క 25న ఈ సుబోధ్ జైస్వాల్ గారు నియామకం అయితే జరిగింది. అలాగే 1962 సెప్టెంబర్ 22న జన్మించినటువంటి జైస్వాల్ 1985 బ్యాచ్ ఐఏఎస్. ప్రస్తుతం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళంలో సిఐఎస్ఎఫ్ అంటే కేంద్ర పారిశ్రామిక భద్రతా దళంలో డైరెక్టర్ జనరల్గా వ్యవహరిస్తున్నారు. ఈ యొక్క సుబోధ్ జైస్వాల్ అనే అతను 1962 సెప్టెంబర్ 22న జన్మించారు. అలాగే 1985 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసరు. అలాగే ప్రస్తుతం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం అంటే సిఐఎస్ఎఫ్లో డైరెక్టర్ జనరల్గా వ్యవహరిస్తున్నారు ఈయన. అలాగే కేంద్రంలో అత్యంత కీలకమైన రీసెర్చ్
రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ రాలో కూడా జైస్వాల్ గారు 9 సంవత్సరాల అనుభవము ఉంది. ఈ యొక్క జైస్వాల్ గారికి 9 సంవత్సరాల అనుభవం అనేది అత్యంత కీలకమైనటువంటి కేంద్రంలోనే అత్యంత కీలకమైనటువంటి రీసెర్చ్ అండ్ అనాలసిస్ రా యొక్క ఫుల్ ఫామ్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ RAA లో కూడా ఈ జైస్వాల్ గారు 9 సంవత్సరాల అనుభవం అయితే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇండియా బయోడైవర్సిటీ అవార్డు 2021ను దక్కించుకున్నటువంటి షాజీ ఎన్ఎం ఇండియా బయోడైవర్సిటీ అవార్డ్ 2021ను ఎవరు దక్కించుకున్నారు అంటే షాజీ ఎన్ఎం గారు దక్కించుకోవడం అయితే జరిగింది. ఈయన కేరళ రాష్ట్రానికి చెందినటువంటి ట్యూబర్ మ్యాన్ అని పిలువబడే షాజీ ఎన్ఎంకు పెంపుడు జంతువుల పరిరక్షణ అనే వ్యక్తిగత విభాగంలో ఇండియా బయోడైవర్సిటీ అవార్డును 2021కు ప్రదానం చేశారు. ఈ యొక్క 2021 ఇండియా బయోడైవర్సిటీ అవార్డు ఎవరికి వచ్చిందంటే షాజీ ఎన్ఎం అనే అతనికి వచ్చింది. ఈయన కేరళ రాష్ట్రానికి చెందినటువంటి అతను. అలాగే ట్యూబర్ మ్యాన్ అని పిలువబడే అంటే ఈ యొక్క షాజీ ఎన్ఎంను ట్యూబర్ మ్యాన్ అని కూడా పిలుస్తారు. ఈయనకు పెంపుడు జంతువుల పరిరక్షణ అనే వ్యక్తిగత విభాగంలో ఇండియా బయోడైవర్సిటీ అవార్డు 2021ను ప్రదానం చేశారు. రాష్ట్రం గడ్డ దినుసుల పెంపకాన్ని పరిరక్షించటానికి మరియు వాటిని పెంచటానికి అతని ప్రయత్నాలు చాలా ఉపయోగపడతాయి అని మరియు ఆహార భద్రతా విషయంలో ఇది చాలా ముఖ్యమైనదిగా పేర్కొంటూ కేరళ రాష్ట్రానికి చెందినటువంటి షాజీ ఎన్ఎంను 2021 భారత జీవ వైవిధ్య అవార్డును ప్రకటించింది. ఈయనకు ఇండియా బయోడైవర్సిటీ అవార్డే కాకుండా భారత జీవ వైవిధ్య అవార్డును ప్రకటించింది. ఈ భారత జీవ వైవిధ్య అవార్డు అన్నా ఇండియా బయోడైవర్సిటీ అవార్డు అన్నా కూడా ఒకటే ఫ్రెండ్స్. అలాగే ఈయన కేరళ రాష్ట్రానికి చెందినటువంటి ఆయన. మనం కేరళ రాష్ట్రాన్ని గురించి కొన్ని జీకే పాయింట్స్ని కనుక చూసుకున్నట్లయితే కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం. కేరళ రాష్ట్ర రాజధాని ఏది అంటే తిరువనంతపురం. అలాగే కేరళ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి ఎవరు అంటే పినరయి విజయన్ కేరళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. అలాగే కేరళ రాష్ట్ర ప్రస్తుత గవర్నర్ ఎవరు అంటే ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ అనే అతను ప్రస్తుత కేరళ రాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు అయితే నిర్వర్తిస్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసుకుంటే సంజీవని పరియోజన అనే కార్యక్రమం ప్రారంభించిన హర్యానా ప్రభుత్వం. సంజీవని పరియోజన అనే కార్యక్రమాన్ని ఏ ప్రభుత్వం ప్రారంభించింది అంటే హర్యానా ప్రభుత్వం అయితే ప్రారంభించింది ఫ్రెండ్స్. ఇంట్లో కోవిడ్-19 రోగులకు చికిత్స చేయటానికి హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సంజీవని పరియోజనను ప్రారంభించింది. ఇంట్లో ఈ సంజీవని పరియోజన అనే కార్యక్రమం ఈ దేని పర్పస్న ఈ యొక్క హర్యానా ప్రభుత్వం ప్రారంభించింది అంటే ఇంట్లో ఉండేటువంటి కోవిడ్-19 రోగులకు చికిత్స చేయడానికి హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సంజీవని పరియోజన అనే కార్యక్రమాన్ని చేపట్టింది. అంటే కోవిడ్-19 రోగులను ఇంట్లో ఉంచే చికిత్స చేయడానికి ఈ యొక్క కార్యక్రమం అయితే రూపొందించడం జరిగింది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలలో కోవిడ్-19 సంబంధిత తేలికపాటి లక్షణాలతో ఉన్నటువంటి ప్రజలకు ఇంటి వద్దనే పర్యవేక్షించబడి మరియు వైద్య సంరక్షణను అందించడం దీని యొక్క ఉద్దేశం. అంటే తక్కువగా కోవిడ్-19 సంబంధిత తేలికపాటి లక్షణాలు ఉండటము అంటే తక్కువగా కోవిడ్-19 అనేది ఉండే ప్రజలకు అలాగే గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలకు ఈ యొక్క కోవిడ్-19 చికిత్స అనేది ఇంటి వద్దనే పర్యవేక్షించబడి మరియు వైద్య సంరక్షణను కూడా అందించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. వైద్య సంరక్షణను విస్తరించడానికి ఈ పరియోజనను ప్రారంభించబడింది. వైద్య సంరక్షణ అనేది విస్తరించడానికి అంటే ప్రతి ఒక్కరికి గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా అందించడానికి ఈ యొక్క పరియోజనను ప్రారంభించడం జరిగింది ఫ్రెండ్స్. కోవిడ్-19 యొక్క సెకండ్ వేవ్ను సంబంధించి చికిత్స గురించి అవగాహన తక్కువగా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తూ అవసరం ఉన్న వారికి వైద్య సంరక్షణను అందుబాటులోకి తీసుకురావడానికి ఇది ఒక ముఖ్యమైన నిర్ణయం. ఈ కోవిడ్-19 యొక్క సెకండ్ వేవ్ సంబంధిత చికిత్స అనేది మనందరికీ కొంచెం తెలిసిందే ఫ్రెండ్స్. కానీ కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఇంకా వీటి గురించి అంతగా తెలియట్లేదు. అందుకోసం వీటి గురించి కోవిడ్-19 యొక్క సెకండ్ వేవ్ గురించి అవగాహన కల్పిస్తూ అవసరం ఉన్నటువంటి వారికి వైద్య సంరక్షణను అందుబాటులోకి తీసుకురావడానికి ఈ యొక్క హర్యానా ప్రభుత్వం ఈ సంజీవని పరియోజన అనే కార్యక్రమం ద్వారా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. ఇంకా మనం హర్యానా ప్రభుత్వం గురించి కొన్ని జీకే పాయింట్స్
పాయింట్స్ కనుక చూసుకున్నట్లయితే హర్యానా రాష్ట్ర రాజధాని చండీగఢ్. హర్యానా రాష్ట్ర రాజధాని ఏది అంటే చండీగఢ్. హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అంటే మనోహర్ లాల్ ఖట్టర్. ఈ మనోహర్ లాల్ ఖట్టర్ అనే అతను ప్రస్తుత హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రిగా విధులైతే నిర్వహిస్తున్నారు. అలాగే హర్యానా రాష్ట్ర గవర్నర్ ఎవరు అంటే సత్యదేవ నారాయణ ఆర్య. సత్యదేవ నారాయణ ఆర్య అనే అతను హర్యానా రాష్ట్ర గవర్నర్గా ప్రస్తుతం బాధ్యతలు చేపట్టారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అణు ఇంధన విభాగం మాజీ చైర్పర్సన్ శ్రీకుమార్ బెనర్జీ కన్నుమూత. అణు ఇంధన విభాగం మాజీ చైర్పర్సన్ ఎవరు అంటే శ్రీకుమార్ బెనర్జీ. ఈయన చనిపోయారు ఫ్రెండ్స్. అణు ఇంధన విభాగం డిఈఈ దీని యొక్క అబ్రివియేషన్ ఏంటి అంటే అణు ఇంధన విభాగం మాజీ చైర్పర్సన్గా ఉన్నటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీత అంటే ఈ శ్రీకుమార్ బెనర్జీ గారికి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి శ్రీకుమార్ బెనర్జీ మే 23వ తేదీన తెల్లవారుజామున చనిపోయారు. ఇటీవల కోవిడ్-19 నుంచి కోలుకున్న బెనర్జీ తన ముంబైలోని నివాసంలో గుండెపోటుకు గురయ్యారు. కోవిడ్-19 నుంచి ఈ మధ్యనే ఈ యొక్క బెనర్జీ అనే అతను కోలుకున్నారు. అయితే తన ఇంట్లో ఉండగానే గుండెపోటు రావడంతో ఈయన 23 మేన చనిపోయారు ఫ్రెండ్స్. ఆయన భౌతిక లోహ శాస్త్రంలో మరియు భౌతిక శాస్త్రంలో నిపుణుడు. ఈయన వేటిలో నిపుణుడు అంటే ఈ యొక్క శ్రీకుమార్ బెనర్జీ అనే అతను భౌతిక లోహశాస్త్రం అలాగే భౌతిక శాస్త్రంలో చాలా ప్రావీణ్యుడు నిపుణుడిగా మనము చెప్పుకోవచ్చు. 1967లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ పూర్తి చేసి ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ యొక్క ఫుల్ ఫామ్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో శాస్త్రీయ అధికారిగా చేశారు. ఈ యొక్క శ్రీకుమార్ బెనర్జీ అనే అతను 1967లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ పట్టాను తీసుకున్నారు. అలాగే ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో శాస్త్రీయ అధికారిగా కూడా పనిచేశారు. ఈ శ్రీకుమార్ బెనర్జీ అనే అతను 2004లో బార్క్ డైరెక్టర్గా కూడా బాధ్యతలు నిర్వహించారు. బార్క్ డైరెక్టర్గా ఏ ఇయర్లో ఈ శ్రీకుమార్ బెనర్జీ గారు బాధ్యతలు నిర్వహించారు అంటే 2004లో నిర్వహించారు. అలాగే 2010 వరకు ఈయన ఆ పదవిలో ఉన్నారు. 2004 నుంచి 2010 వరకు ఈ యొక్క శ్రీకుమార్ బెనర్జీ అనే అతను బార్క్ డైరెక్టర్గా కూడా బాధ్యతలు నిర్వహించడం అయితే జరిగింది. ఆ తర్వాత అతను 2.5 సంవత్సరాలు డిఏఈలో పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత ఈ యొక్క బార్క్ డైరెక్టర్గా చేసిన తర్వాత 2.5 సంవత్సరాలు డిఏఈలో పగ్గాలు చేపట్టారు అంటే తన యొక్క విధులను చేపట్టారు ఫ్రెండ్స్. సో అణు ఇంధన విభాగం మాజీ చైర్పర్సన్ ఎవరు అంటే శ్రీకుమార్ బెనర్జీ. ఈయన మే 23న చనిపోయారు. కోవిడ్-19తో ఆయన కోలుకున్న వెంటనే గుండెపోటుకు గురై ఈయన మరణించారు ఫ్రెండ్స్. ఈయన భౌతిక లోహశాస్త్రంలో మరియు భౌతిక శాస్త్రంలో నిపుణుడు. సో మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఎందుకంటే ప్రతిరోజు ఈ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. అలాగే వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ అయితే ఇప్పటితో ముగిసాయి. రేపు మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుద్దాము ఫ్రెండ్స్.